సొంతింటిని కొనుక్కోవడం కోసమే అబ్బాయిలను లైన్లోకి దింపింది ప్రేమ. నిజానికి ఎంతో అందమైంది. ఇది ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే. ప్రేమ ఎంతో మధురమైంది. ఇది ఇద్దరి మనసులు ఒకటి ముడి వేసుకున్నప్పుడు మాత్రమే. కానీ ఈ రోజుల్లో నిజమైన ప్రేమ ఉందా అంటే అది ప్రశ్నార్థకమే. ప్రేమ అనే రెండక్షరాల ఎమోషన్ మనుషుల్ని పిచ్చివాళ్ళని చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం ప్రేమ పేరుతో జరుగుతున్న ఎన్నో మోసాలను మనం చూస్తూనే ఉంటున్నాం. మానవ సంబంధాలు రోజు రోజుకి విలువలు కోల్పోతూ కేవలం అవసరాలకు మాత్రమే వాటిని వినియోగించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో అయితే భార్యలు ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అలానే భర్తలు సైతం భార్యలను హత్య చేసిన ఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఓ యువతి ప్రేమ పేరుతో ఘరానా మోసమే చేసింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 20 మంది బాయ్ ఫ్రెండ్స్ ని బురిడి కొట్టించింది. ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్షిప్ లో ఉంటూ మొత్తానికి తన సొంతింటి కలను నిజం చేసుకుంది. వినడానికి షాకింగ్ గా ఉన్న ఈ ఘటన సోషల్ మీడియా పుణ్యమా అని వెలుగులోకి వచ్చింది. ఈ వైరల్ ఘటన చైనాలో జరిగింది. చైనాలోని షెయన్జెన్ కు చెందిన షియాలి అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఆమె తండ్రి మైగ్రెంట్ వర్కర్ కాగా తల్లి గృహిణి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన షియాలి తన సొంత ఇంటి కోసం ఓ పక్కా ప్లాన్ వేసింది. తన అవసరాన్ని తీర్చుకునేందుకు ప్రేమను ఆయుధంగా మార్చుకుంది. ఏకంగా 20 మంది బాయ్ ఫ్రెండ్స్ తో ప్రేమలో ఉన్నట్లు నటించింది. ఒక్కొక్కరి నుంచి ఐఫోన్ గిఫ్ట్ గా పొందింది. ఆ ఫోన్లను ఓ మొబైల్ రీసైక్లింగ్ కంపెనీకి అమ్మేసి 14 లక్షలు అంటే 1,20,000 యువాన్లను సంపాదించింది. ఆ డబ్బుతో తాను ఎప్పటి నుంచో కలలు కన్నా ఒక ఇంటిని కొనుక్కుందట. ఈ వార్త ఎలా బయటకు వచ్చిందో తెలియకపోయినా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సొంత ఇంటి కోసం ఈ రకంగా వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రేమ పేరులో చీట్ చేయడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.